ఓకే. ఆల్మోస్ట్ మనకి ఒక 25,000 వచ్చాయండి. ఆల్మోస్ట్ మార్కెట్‌లో మనం తీసుకున్న ట్రేడ్ పాజిటివ్ వెళ్తుంది. వెయిట్ చేద్దాం. అట్‌లీస్ట్ ఒక 30 వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్ నుంచెళ్ళి. సో, ఎక్కువ థింక్ చేయను. ఎందుకంటే మండే మార్కెట్ ఆల్మోస్ట్ 11 అయింది. నేను లేట్‌గా ఎంటర్ అయ్యాను ఇవాళ. బట్ ఒక 30,000 వచ్చిందంటే నేను ఐయామ్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే. మార్కెట్ మూవ్‌మెంట్ లేదు యాక్చువల్లీ. స్లో మూవ్‌మెంట్ ఉంది. వెరీ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. విక్స్ లోలో ఉంది యాక్చువల్లీ. అండ్ పీసీఆర్ గిట్లా ఓవర్ బాట్‌లో ఉంది. సో, దానికోసం మార్కెట్ అనేది చాలా స్లోగా మూవ్‌మెంట్ అయితుంది. బట్ స్టిల్ వెయిటింగ్. ఓ 25,000 వచ్చినా గానీ ఐయామ్ గోయింగ్ టు ఎగ్జిట్. ఓకే. చూద్దాం. 20 వచ్చినాయి. బట్ 25, 20, 30 వస్తే బాగుండు. బట్ మార్కెట్ మూవ్‌మెంట్ లేదు అండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టిల్ వెయిట్ చేస్తాను. ఓకే. ఈ లెవెల్ చెప్పాగా, ఈ లెవెల్ క్రాస్ అవుతుందని. బట్ ఈ లెవెల్ వచ్చిందంటే మార్కెట్ బాగుంటుంది. కానీ ఈ లెవెల్కి రావట్లేదు. ఇక్కడే హోల్డ్ చేస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ మూమెంట్ వస్తే బాగుండు. మా ట్రేడ్ కరెక్ట్ యాక్చువల్లీ. ఇంకా మార్కెట్ హోల్డ్ చేస్తుంది. అండ్ మార్కెట్‌లో పైన సెల్లర్స్ యాక్టివ్‌గా ఉంటున్నారు. కింద బయర్స్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ద సేమ్ టైమ్ ఫిక్స్ తక్కువ ఉంది. పీఎస్ఆర్ ఇట్లా సైడ్ వేస్ ఉంది. సో, మార్కెట్ అందుకే మూవ్‌మెంట్ లేదు. బట్ ఇది హోల్డింగ్ ట్రేడ్. సో, మనం వెయిట్ చేయాలి. హోల్డ్ చేసి కొద్దిగా పేషెన్స్‌తో ఉంటేనే వి గెట్ ఎ టార్గెట్. ఇక లేదా హోల్డింగ్ చేయకపోతే లాస్ అయితది. చూద్దాం. నేను ఒక 11:05 అవుతుంది. నేను 11:15 వరకు వెయిట్ చేస్తాను. ఒక 10 మినిట్స్. 10 మినిట్స్‌లో ప్రాఫిట్ ఆర్ లాస్ వి కన్సిడర్ అండ్ వి ఎగ్జిట్. చూద్దాం. చలో అండి, వి గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే.
థ్యాంక్ యూ అండి. డన్ ఫర్ ది డే. మార్కెట్ వెయిట్ చేశాను బాగా. దెన్ ఎండ్ ఆఫ్ ది డే ఐ గెట్ ఎ టార్గెట్. సో టుడే ఇస్ 20K is enough, 27K. సో హోల్డింగ్ ట్రేడ్ బాగా బికాస్ ఆఫ్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది అండ్ పీసీఆర్ డౌన్లో ఉంది టుడే మండే మార్కెట్. టు కన్సిడర్ ఆల్ వెయిట్ చేశాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే ట్రేడ్ వచ్చింది. డన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ.